నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి వైశిష్ట్యం ఏంటి, నేటి పంచాంగ వివరాలను ఇత్యాది అంశాలను తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, జ్యోతిష్య మహోపాధ్యాయ, పంచాంగకర్త, జ్యోతిష శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఇడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మ, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 19/12/2024 శ్రీ క్రోధినామ సంవత్సర దక్షిణాయనం మార్గశిర మాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం ఉదయం 6:41, సూర్యాస్తమయం సాయంత్రం 5:46, తిథి చవితి ఉదయం 10:02, నక్షత్రం ఆశ్లేష రాత్రి తెల్లవారుజామున 2 గంటల వరకు, యోగాలు వైద్యుతి సాయంత్రం 6:34 వరకు, కరణము బాలవ ఉదయం 10:32 వరకు, కౌలవ రాత్రి 10:19 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:37 నుంచి 3 గంటల వరకు, గుళిక కాలం ఉదయం 9:27 నుంచి 10:50 వరకు, యమగండం ఉదయం 6:41 నుంచి 8:04 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:51 నుంచి 12:36 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:23 నుంచి 11:07 వరకు, మరల మధ్యాహ్నం 2:49 నుంచి 3:33 వరకు, అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 12:19 నుంచి 2 గంటల వరకు, వర్జం మధ్యాహ్నం 2:19 నుంచి 3:59 వరకు. ఇది నేటి పంచాంగం. అమ్మ, ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో తెలియచేస్తారా? మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. నూతన బాధ్యతలు, పదవిలో ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో ఎక్కువ కష్టం పడతారు. అయినప్పటికీ దానికి తగిన విధంగా గుర్తింపు, గౌరవం అనేది ఏర్పడుతుంది. అలాగే వృత్తిపరంగా నూతన వ్యక్తుల సహకారం, కొత్త వ్యక్తుల పరిచయాలు అనేవి కూడా ఎక్కువగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామితో కలిపి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వృషభ రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలు చాలా వరకు వ్యక్తుల సహకారంతో వాళ్ళు ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే నూతన ప్రయాణాల కొరకు ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. కమ్యూనికేషన్ బాగుంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. చాలా పట్టుదలతో కార్యక్రమాల్లోని విశ్లేషించుకుంటూ అవి చేయడానికి తీవ్రంగా కృషి చేసి ముందుకు పెడతారు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళకి మాట్లాడేటప్పుడు వీళ్ళంత జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక విషయాల్లో కూడా ఆర్థికంగా ధనం అందినప్పటికీ అది ఆకస్మికమైన ఖర్చులకి, అనవసరమైన వాగ్వాదాలకి లోను కాకుండా ఉండేట్టుగా ధనం విషయంలో కానీ మాటల విషయంలో కానీ ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుటుంబ సభ్యులతో వీలైనంతవరకు అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఎవరి మధ్య అపార్థాలు రాకుండా ముందుకు వెళ్ళాలి. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. వ్యక్తిగతంగా అభివృద్ధి చెందడానికి చేసే ప్రయత్నాల్లో అన్ని విధాల ముందడుగు వేస్తారు. మానసిక ప్రశాంతత కొంత తక్కువగా ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు పొందడానికి చాలా కష్టంగా మీరు శ్రమ చేసి అనుకున్న ఫలితాలని సాధిస్తారు. గుర్తింపు, గౌరవం అనేది లభిస్తుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళకి ఇంతకు ముందు ఇచ్చిన రుణములు అందుబాటులోకి రావడం, అంటే ఎవరికైతే మీరు రుణాలు ఇచ్చారో అవి మీకు వెనక్కి రావడం కొంత కష్టం అనే విషయంలోకి మీకు అర్థమవుతూ ఒకటి ఉంటుంది. అలాగే ఆ విషయంలో వ్యక్తులతో విభేదాలు రాకుండా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే వ్యక్తిగత ఆరోగ్య విషయంలో, డ్రైవింగ్ చేసేటప్పుడు మొదలైన విషయాల్లో వీళ్ళంత జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే తోబుట్టువులతో కానీ మిత్రులతో కానీ సంప్రదించేటప్పుడు, అభిప్రాయాలు పంచుకునేటప్పుడు, పంచుకునే సందర్భంలో కూడా ఎక్కువ ఘర్షణ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళకి సంతానంతో కలిపి మంచిగా చర్చలు చేస్తారు, నిర్ణయాలు తీసుకుంటారు. వారికి సంబంధించిన కార్యక్రమాల్లో ఉన్నతి అనేది ఏర్పడడం, అది మీకు ఆనందాన్ని కలిగించడం మొదలైన వాటికి అవకాశం అనేది ఉంది. విందు వినోదాలు లాంటి వాటిల్లో పాల్గొంటారు. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుని ఆశాజనకంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. తులారాశి. అమ్మ,
అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలలో మీరు వేసుకున్న ప్రణాళికాపరంగా అన్ని విధాల అనుకూలత అనేది ఏర్పడుతుంది. వృత్తిపరమైన అభివృద్ధిలో వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కానీ నూతన వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు కానీ చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే మీడియా రంగంలో ఉండే వాళ్ళకి అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. అలాగే జర్నలిజం రంగంలో ఉండే వాళ్ళకు కూడా అనుకూలతలు స్పష్టంగా ఉంటాయి. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది? వృశ్చిక రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో ఘర్షణ లేకుండా ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా కొంత అసంతృప్తి అనేది ఏర్పడడం, దూర ప్రయాణాలకు సంబంధించి కానీ తండ్రి పెద్దలు మొదలైన వాళ్ళతో సంప్రదించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ పుణ్య సంబంధమైన కార్యక్రమాలు చేసేటప్పుడు కానీ మొదలైన విషయాల్లో కొంత అసంతృప్తి అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి అసంతృప్తిని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేయాలి. మిత్రులతో కలిపి చర్చించేటప్పుడు కూడా మీ మాట నెగ్గడం కోసం మీరు చేసే ప్రయత్నాల వల్ల అవతల వాళ్ళకి కొంత ఇబ్బంది అనేది అధికంగా కనబడుతుంది. కాబట్టి వీళ్ళంతవరకు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ఎవరితోనా చర్చించేటప్పుడు కానీ నిర్ణయాలు తీసుకున్నప్పుడు కానీ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలత అనేది ఉంటుంది. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానానికి సంబంధించిన విషయాల్లో, పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో, ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసిన విషయాల్లో కానీ మీరు ఏదన్నా వాటికి సంబంధించిన చర్చల విషయంలో కానీ సంతానం సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా వారి యొక్క అలవాట్ల అభిరుచుల విషయంలో వారి ఎదుగుదలకు సంబంధించిన విషయాల్లో కొంత మీరు ఘర్షణకి లోనవుతారు. కాబట్టి వాటి విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పడతారు. భాగస్వామ్య వ్యవహారాల విషయంలో కూడా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన ఇదైతే కనబడుతుంది. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా తొందరపడి పెట్టుబడులు పెట్టేటప్పుడు వీలైనంతవరకు ఆత్మీయులు సంప్రదించి ముందుకు వెళ్ళడం అనేది చాలా మంచిది. మకర రాశి. అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళకి భాగస్వామి వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. నూతన పరిచయాలు అనేవి ఏర్పడతాయి. జీవిత భాగస్వామికి గుర్తింపు, గౌరవం లభిస్తుంది. వారికి సంబంధించిన విషయాలలో మీరు ఏదైనా ప్రణాళికలు చేపట్టినట్లయితే చాలా వరకు మీ సహకారంతో అనుకూలతలతో వాళ్ళు ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలా బాగుంటుంది. నూతన పరిచయాల వల్ల నూతన అవకాశాలు అనేవి ఏర్పడతాయి. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే కుంభరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాల్లో అంటే ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో, డైజెషన్కి సంబంధించిన విషయాల్లో కానీ లేకపోతే నిద్ర, విశ్రాంతి మొదలైన సంబంధించిన విషయాల్లో కొంత వీలైనంతవరకు ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే పోటీలకు సంబంధించిన విషయాల్లో ఎక్కువ శ్రమ కోర్చైనా సరే పోటీలో నెగ్గడానికి ప్రయత్నాలు చేస్తారు. ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. ఖర్చులు చేసైనా సరే రుణములు చెల్లించడానికి మీరు చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. అలాగే న్యాయ సంబంధమైన విషయాల గురించిన చర్చలు, మీకు సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఆరోగ్య సంబంధించిన విషయాల్లో శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు. మీనరాశి. ద్వాదశ రాశుల్లో చివరిదైన మీనరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? మీనరాశికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా మీ ఆలోచనలు వికసిస్తాయి. మీ యొక్క ప్రణాళికలు ముందుకు పెడతాయి. మీ ఆలోచనలు, మీ సహకారం కోసం, మీ యొక్క సలహాల కోసం ముఖ్యులు మిమ్మల్ని సంప్రదిస్తారు. వ్యక్తులతో ఈ రోజున కార్యక్రమాలు చాలా ఆనందకరంగా ముందుకు సాగుతాయి. దూర ప్రదేశాల్లో ఉండే సంతానానికి సంబంధించిన విషయాల్లో మీరు కొన్ని అనుకూలమైన వార్తలు వినడం, అది మీ మనసుకి ఆహ్లాదకరంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అమ్మ ద్వాదశ రాశుల వారు వారికి వారే చక్కగా సులభతరంగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి ఈ రోజున పరిహారం విషయం కనుక మనం ఆలోచించుకున్నట్లయితే అందరూ కూడా తమ తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడం అనేది ముఖ్యంగా చేసినట్లయితే మొదట అనుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ దానితో పాటుగా కూడా ఇంకా ఏదైనా చెయ్యాలి అన్న భావన ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున లక్ష్మీదేవికి సంబంధించిన శ్లోకాలు ఒకటి, అలాగే దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు విన్నా కూడా మంచి ఫలితం అనేదే వస్తుంది. అంటే చేసుకోగలిగిన వాళ్ళు చేస్తారు. అంటే దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు పఠించడం, పోనీ అది కూడా అవకాశం లేకపోతే శ్రీదత్త శరణమమ అనే శ్లోకాన్ని పఠించడం వల్ల అన్ని విధాల ఉన్నతి, అభివృద్ధి అన్ని రకాలుగా బాగుంటుంది. కాబట్టి అవకాశం ఉన్నట్లయితే దత్తాత్రేయ మందిరాలు దర్శించడం, శ్రీదత్త శరణమమ అనే శ్లోకాన్ని పఠించడం, అలాగే అమ్మవారికి సంబంధించిన నామాలు వినడం మొదలైనవన్నీ కూడా మంచి అభివృద్ధికరంగా ఉంటాయని మనం భావించవచ్చు. నేటి వైశిష్ట్యం. నేటి వైశిష్ట్యంలో భాగంగా ఈరోజు ఏం తెలియచేయబోతున్నారమ్మా? ఈ రోజున నేటి వైశిష్ట్యంలో భాగంగా మనం 4వ పాసురం గురించి దాని యొక్క భావం, విషయాన్ని మనం ఇక్కడ మాట్లాడుకుందాం. ఈ 4వ పాసురం ప్రారంభమే ఎలా ఉంటుందంటే
ఆణి మళై కన్నా అంటూ ప్రారంభమవుతుంది అనమాట. అంటే ఈ 4వ పాసురంలో ఏంటంటే ఈ గోదాదేవి అంటే ఈ ఆండాళ్ తల్లి ఈ యొక్క ముఖ్యంగా పర్జన్య దేవుడు అంటే ఎవరంటే వర్షాలకి అనుకూలంగా ఉండే దేవుణ్ణి సంబోధిస్తూ ఆయన్ని వచ్చి వర్షాలు కురిపించమని చెప్పి అడగడం, దాంట్లో ఉండే ప్రధాన భావంగా మనం తీసుకుంటాం అనమాట. అంటే భగవంతుని వద్ద వినయ విధేయతలు ఉన్నవాళ్ళు ఎవరికైనా సరే భగవంతుడి మీద ఉండే ఆ వినయ విధేయతల వల్ల ఏదైనా వ్రతం ఆరంభించినప్పుడు తప్పనిసరిగా దేవతలందరూ మన అనుజ్ఞల కోసం ఎదురు చూస్తారు అన్నది ఆవిడ నిరూపించిన విషయం అనమాట. అంటే అది ఆవిడ ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఆ రకంగా పిలవడం వల్ల ఆణిమణ కళ అని పిలవంగానే వెంటనే పర్జన్య దేవుడు ముందు ప్రత్యక్షం అవ్వడం, ఆయనకు కూడా ఆవిడ చెప్తుందనమాట ఎలా వర్షించాలి అన్నది కూడా ఆవిడ చెప్పడం జరుగుతుందన్నమాట. ఎలా వర్షించాలట ఆవిడ చెప్పిన విధానంలో చక్రాకారం చుట్టుముట్టినట్టుగా వర్షించు, అంటే గంభీరంగా నువ్వు అలా వర్షించాలి అని చెప్పి ఆవిడ ఆ యొక్క పర్జన్యదేవుడికే చెప్పడం జరుగుతుంది. ఏమని చెప్తుంది? ఓ పర్జన్యదేవా, నీ దాతృత్వం చాలా గొప్పది, ఏమాత్రం నువ్వు సంకోచించద్దు, నువ్వు ఎలా వర్షం కురవాలంటే నీ ఔదర్యం ఎంతైనా నువ్వు వెనకడుగు వెయ్యొద్దు, చాలా ఔదర్యవంతుడివి, చాలా గొప్ప వ్యక్తివి. నడి సముద్రం లోపలికి వెళ్ళి అక్కడ ఉండేదంతా కూడా అడుగంట నీరంతా పీల్చి నువ్వు దాంతో ఏం చేయాలంటే గర్జించు, ఆ మొత్తం ఆ వాటర్ అంతా నువ్వు పీల్చాలట. పీల్చిన తర్వాత నువ్వు గర్జించి నెమ్మదిగా నువ్వు బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఒక గర్భిణీ స్త్రీ మేడమెట్లు ఎక్కినప్పుడు ఎంత పైకి వెళ్ళినప్పుడు ఎంత జాగ్రత్తగా పెడుతుందో అలా నువ్వు ఆకాశంలోకి పైకి వెళ్ళిన తర్వాత మనకి ఈ నారాయణ స్వామి అంటే మన నారాయణమూర్తిలాగా శ్రీమన్నారాయణలాగా దివ్య విగ్రహంలాగా ఏం చేస్తావంటే నీలమేఘశ్యాముడిలాగా నువ్వు అయిపో. ఆపై ఇంకా ఏం చేస్తావు, మనకి విష్ణుమూర్తికి ఏముంటాయి, శంకు చక్రాలు, అలాగే ఆయన దాంతోపాటుగా ఆయనకు ఉండే ఈ యొక్క విల్లు ఇవన్నీ ఉంటాయి కదా. అందులో నువ్వు ఎలా మెరవాలిట, ఎలా ఉరమాలో కూడా ఆవిడ చెప్తున్నారనమాట. ఎలా మెరవాలి అంటే ఉరమడం అనేది అంతా కూడా ఆవిడ ఎలా చెప్తుందంటే సుదర్శన చక్రం ఉంటుంది కదా ఆయన దగ్గర, సుదర్శన చక్రం లాగా మెరవాలిట, సుదర్శన చక్రంలా మెరవాలి. అలాగే పాంచజన్యం ఆయన ఊదేది ఉంటుంది, దానిలాగా నువ్వు ఉరమాలి. అంటే అంత భీకరంగా నువ్వు చక్కగా ఇది చేసి తర్వాత ఆయన దగ్గరుండే విల్లంబులు ఉంటాయి కదా, ఆయన దగ్గరుండే విల్లు వాటిలోంచి వెలువడే బాణముల వర్షలాగా బాణాలు ఎలాగైతే వస్తాయి బయటికి అలా నువ్వు ఆలస్యంపకుండా వర్షం నేను అలా కురిపించేస్తూ ఉండాలన్నమాట. అలా చెప్పి ఆ విధంగా ఆయనకి ఆ వర్షంలో మేము తడిసి శీర్ష స్నానం చేస్తాము, మేము వ్రతం చేస్తామన్నది ఆవిడ కోరిక అనమాట. అంటే అందులో మేము అందరం ఆనందంగా లోకమంతా సుఖించాలట. అంటే ఆవిడ ఇలా తర్వాత ఆవిడేం చెప్తుంది, భగవంతుడి విషయంలో భగవంతుడిని మనం అన్ని చోట్ల దర్శించాలి, ప్రకృతిలో భగవంతుడిని దర్శించాలి, భగవంతుడిలో ప్రకృతిని దర్శించాలి అన్నది ఆవిడ యొక్క ప్రధాన ఉద్దేశం. అలాగే ఇంకో ముఖ్య విషయం ఏం నేర్పిస్తుందంటే భగవంతుడు ఉపమానాలకే ఉపమానం కనుక ఆయన్ని మనం మేఘంతో పోల్చకూడదు, మేఘాన్నే ఆయనతో పోల్చాలి అన్నది ఆవిడ యొక్క ప్రధాన ఉద్దేశం. అలాగే ఆవిడ ఇంకా ఏం నేర్పిస్తుంది అంటే ఆత్మ సస్యాభివృద్ధికి భగవంతుడి యొక్క కారుణ్య రసాన్ని మాకు ఈ యొక్క ముఖ్యంగా రసవృష్టిని ప్రసాదించే ఆచార్య దేవుడితో మేఘాన్ని పోలుస్తుంది. అంటే ఆచార్యులకి మేఘానికి కంపారిజన్ అనమాట. ఆవిడ ఎలా పోలిస్తుందంటే మేఘాలు ఏం చేస్తాయి, ఉప్పు నీటిని తీసుకొని మంచినీటిని వర్షిస్తాయి. అలాగే ఆచార్యులు కూడా మంచిని మనకి బోధించడానికి చాలా కష్టపడి కఠినమైన విషయాల నుంచి మంచిని బోధిస్తారు. ఇంకా ఏంటి, అందరి మీద సమానంగానే వర్షం, అంటే ఇది వీళ్ళ మీద కురవచ్చా వీళ్ళ మీద కురేయకూడదా అన్నది ఉండదు, అందరి మీద సమానంగా వర్షిస్తుంది. అలాగే ఆచార్యులు కూడా అందరి మీద సమానంగా అవతల విద్యార్థులందరికీ కూడా ఒకే రకంగా, వాళ్ళు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అని కాకుండా అందరికీ ఒకే రకంగా నేర్పిస్తారు. ఇంకా ఏంటి, వర్షం పడిన స్థానాలు బట్టి అది ముచ్చపు చిప్ప మీద పడిందా లేకపోతే ఏదైనా పెనం మీద పడిందా దేంట్లో పడిందని దాని ప్రకారం అది ఎలాగైతే ఉంటుందో ఆచార్యుడు చెప్పిన పాఠాలు బట్టి కూడా విద్యార్థుల యొక్క స్థాయి బట్టి వాళ్ళు గ్రహించడం అనేది వాళ్ళకి ఏర్పడే అర్హతలు బట్టి వాళ్ళు ఏర్పడుతుంది అన్నది ఆవిడ కంపారిజన్లో మనకి చెప్తుంది. అంటే ఉదారత గురించి కూడా ఇక్కడ ఇవిడ చెప్తుంది. అంటే దానం ఇచ్చిన వాళ్ళు ఉదారులు కాదుట, దానాన్ని ఎవరైతే తీసుకున్నారో మీరు తీసుకోవడం మా భాగ్యం అన్నట్టుగా శ్రీకృష్ణుడి దగ్గరికి ఎవరన్నా వచ్చినప్పుడు కూడా ఆయన చెప్పింది ఏంటంటే ఆయన మీ అంతటి మీరు అన్నీ చేసుకోగలరు, అయినా ఐశ్వర్యం కోసం జ్ఞానం కోసం నన్ను మీరు కావాలి అని నా దగ్గరికి వచ్చి మీ అంతటి మీరు చేసుకోగలరు నన్ను అడిగారు కాబట్టి మీరు ఎంత ఉదారులు అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్పడం జరిగింది. అది లోకంలో కూడా విస్తరించి ఈ రోజు కూడా ఎవరికన్నా మనం దానం ఇచ్చినప్పుడు మనం వాళ్ళ దగ్గర నుంచి ఒక బ్లెస్సింగ్ తీసుకుంటూ మా భాగ్యం మీరు తీసుకోవడం అన్నమాట ఉపయోగిస్తాం. అదే ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తులందరికీ కూడా అది ఆ ఔదర్యం అనేది మేఘానికి ఉపాధ్యాయుడికి కూడా ఉంది. అది ఉన్నత స్థాయిలోకి వెళ్ళి వర్షించడం అనేది నిండుగా నిండిన మేఘంలాగే ఉపాధ్యాయుడు అంటే ఈ యొక్క ఆచార్యులు కూడా అలాగే చేస్తారు.
అన్నది మనం దీంట్లో ఉన్నత స్థితిలం గల ఉపాధ్యాయుడు ఈ విషయాలన్నీ చెప్తూ ఈ వ్రతం చేయడంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే అసూయ అనేది ఏర్పడకూడదు, అందరం ఒకటే అనుకుని చేయాలి, అందరి సర్వమానవ శ్రేయస్సు కోసం ఇది చేయాలి, చక్కగా వర్షాలు పడి ఆ వర్షంలో అందరూ కూడా ఆనందంగా చేయాలి, అసూయకి తావివ్వకూడదు, అందరం ఒకటే సుఖదుఖాలు కలిపి పంచుకోవాలి, మంచి చెడ్డలు కలిపి మాట్లాడుకోవాలి, ఏదున్నా కష్ట సుఖాలు మాట్లాడుకోవాలి అన్నది ఆవిడ ఒకళ్ళని చూసి వారులేనితనం అనేది ఉండకూడదు అన్నది ఆవిడ చెప్పే ముఖ్యమైన విషయం. కాబట్టి ఆవిడ చెప్పిన విధానం ఏంటంటే దేవుణ్ణి కూడా మనం దేవుణ్ణి ఆవిడ ప్రార్థించి అందరూ సుఖశాంతులతో ఉండాలి, ఆనందంగా ఉండాలి, అసూయ అనేది ఉండకూడదు. ఆచార్యుడికి మేఘానికి ఆవిడ పోలిక చెప్తూ అంత చక్కగా మనం నేర్చుకోవాలి. ఉదారత గురించి కూడా ఆవిడ ఇందులో అంతర్లీనంగా మనకి చెప్పింది. ఉదారత అనేది ఆ యొక్క దానం, అదే ఎవరికైతే మనం ఇస్తామో వాళ్ళ తీసుకోవడం అనేదే చాలా గొప్ప ఉదారత, ఏం భాగ్యం అని మనం ఫీల్ అవుతాం. కాబట్టి ఎప్పుడూ కూడా అందరితో కలిసిమెలిసి ఉండి సఖ్యతగా ఉండి కష్టసుఖాలు పంచుకుంటూ అలాగే అందరి క్షేమం కాంక్షిస్తూ అసూయ అనేది లేకుండా అందరం కలిపి చేయాలి, అందరం కలగలిపి దాంట్లో వెళ్ళాలి, భగవంతుడి యొక్క తత్వం 5 రకాలుగా ఉన్నదాన్ని మనం ఈ రకంగా ఉపయోగించుకోవాలి అన్నది ఆవిడ యొక్క అంతర్లీనమైన భావన అన్నది మనం ఇందులో తెలుసుకోవాలి. అమ్మ, ద్వాదశ రాశుల వారికి ఈరోజు ఏ విధంగా ఉందో చక్కగా తెలియచేస్తూనే నేటి పంచాంగాన్ని అలాగే నేటి వైశిష్ట్యాన్ని కూడా చాలా చక్కగా ప్రేక్షకులకు తెలియచేశారు. ధన్యవాదాలమ్మా. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.